హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మరొక మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే దానికోసం ప్రతిదీ పార్ట్ 3. ఇది మన హైదరాబాద్లో నిజంగా జరిగింది. ఈ స్టోరీ వింటే అసలు ఇలాంటి భార్యాభర్తలు మన మధ్యన ఉంటారా అని మీరు ఆశ్చర్యపోతారు. ఈ స్టోరీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మీ జీవితంలో ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉంటారని, అలాగే ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్ళతో కూడా అప్రమత్తంగా ఉంటారని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ స్టోరీ చెప్తున్నాను. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి. ప్రతి శనివారం మధ్యాహ్నం ఫ్రీ టైం అట. క్రమం తప్పకుండా వాళ్ళిద్దరూ మన బెడ్రూమ్ని 3 నెలల నుంచి పావనం చేస్తున్నారు. ఆ రాత్రి జయ చెప్పే రమ వివరాలతో నాకు రాత్రి జాగారం అలవాటైపోయింది. వారం మధ్యలో బాస్ కాల్స్తో ఉద్రేకం. రోజులు తీయగా గడుస్తున్నాయి. ఒక శనివారం నేనింట్లో ఉన్నాను. అప్పుడు 2ంటికి రమ వచ్చింది. 3 నెలల తర్వాత చూశాను. ఒళ్ళు చేసింది. ఇద్దరితో కాపురం వలన ఒంటికి చక్కని నిగారింపు వచ్చి మిసమిసలాడుతుంది. నన్ను ఏమాత్రము జంకు లేకుండా నవ్వుతూ పలకరించి లోపలికి వెళ్ళింది. నేను డ్రాయింగ్ రూమ్లో టీవీ చూస్తున్నాను. రమ బెడ్రూమ్లో కూర్చొని జయతో కబుర్లు చెప్తుంది నవ్వుతూ. ఇంతలో రమ లవర్ వచ్చాడు. మీడియం హైట్, చామన ఛాయ, నవ్వు ముఖము, ఎక్సర్సైజ్ బాడీ, ట్రిమ్గా ఉన్నాడు. ఒక 10 నిమిషాలు నాతో పిచ్చపాటి మాట్లాడాడు. జయ మా ఇద్దరికి టీ ఇచ్చింది. రమ బయటికి రాలేదు. టీ తాగినాక జయ నా పక్కనే కూర్చుంది. అతను నిలబడి, సార్ విత్ యూ పర్మిషన్ అన్నాడు నవ్వుతూ. తలూపాను. లోపలికి వెళ్ళాడు. బెడ్రూమ్ తలుపు లోపల బోల్ట్ చేసుకున్నాడు. జయ కళ్ళల్లోకి చూశాను. ఈ ఒక్కరోజు తొందరగా పంపించేయమని రమకి చెప్పాను అంది మెల్లిగా. నేను మాట్లాడలేదు. టీవీ చూస్తూ కూర్చున్నాను. లోపల నుంచి రమ ఉండుండి గట్టిగా నవ్వుతుంది. లోపల బాగా ఎంజాయ్ చేస్తున్నారనిపించింది. జయని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకున్నాను. ఇప్పుడొద్దండి, వాళ్ళు వెళ్ళాక అంది. డ్రాయింగ్ రూమ్లో బాగోదు అంది. సరే అన్నాను. 45 మినిట్స్లో ఇద్దరు బయటికి వచ్చారు. రమ కిచెన్లోకి వెళ్ళింది. అతను నా ముందు సోఫాలో కూర్చున్నాడు. ముఖంలో అలసట కనిపిస్తుంది. మీ ఇద్దరు పెళ్లి చేసుకోవాల్సింది అన్నాను. పెద్దవాళ్ళు ఒప్పుకోలేదండి అన్నాడు. తన మ్యారేజ్ ముందు కూడా కలిసేవారా ఆర్ ఓన్లీ జస్ట్ లవ్వా అన్నాను కుతూహలంగా. 2 సంవత్సరాలు ఎంజాయ్ చేశాము అన్నాడు కొంచెం సిగ్గుగా. జయ అందరికీ టీ తీసుకొచ్చింది. బిస్కెట్లు తింటూ టీ ఎంజాయ్ చేశాము. జయ నైటీలో ఉంది. అతను జయ వైపు గుచ్చి గుచ్చి చూస్తున్నాడు. 20 నిమిషాల తర్వాత వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. మెయిన్ డోర్ బోల్ట్ చేసి బెడ్రూమ్లోకి వెళ్ళేసరికి జయ పక్క సర్దుతోంది. వెనక నుంచి కౌగిలించుకొని మెడ మీద ముద్దులు పెట్టుకున్నాను. అతను నీ వంక చూస్తున్నాడు ఇందాక అన్నాను జయ చెవిలో. జయ మెలికలు తిరిగింది. గమనించావా అన్నాను. జయ మాట్లాడలేదు. నా ముఖాన్ని పట్టుకొని ముద్దులు పెట్టింది ప్రేమగా. చెప్పు, చూశావా అన్నాను మళ్ళీ రెట్టించి. అవునని తలూపింది. నాకు విపరీతమైన కోరిక కలిగింది. రమని అడిగాడట అంది మెల్లిగా. ఏమని అన్నాను. ఎలాగైనా ఒక్కసారికి ఒప్పించమని. మరి నువ్వేమంటావు అని అడిగాను. జయ మాట్లాడలేదు. చెప్పు అన్నాను. జయ మాట్లాడలేదు. మళ్ళీ అడిగాను చెప్పమని. నీ ఇష్టం అంది సిగ్గుగా నా చెవిలో. తర్వాత 10 రోజుల్లో విశేషమేమీ జరగలేదు. ఒకరోజు రాత్రి జయతో ఉండగా నా చెవిలో చెప్పింది. రమ రేపు మధ్యాహ్నం ప్రోగ్రాం పెట్టింది. ఎన్నింటికి అన్నాను. 2 తర్వాత అతనిప్పుడొస్తే అప్పుడు అంది. రమ కూడా లోపల ఉంటానందా అన్నాను. రేపటికి మాత్రం రమ డ్రాయింగ్ రూమ్లోనే ఉంటానంది. అతనితో నాకు మొదటిసారి కదా అంది సిగ్గుగా. నేను హాఫ్ డే సెలవు పెట్టనా అన్నాను ఆశగా. మీ ఇష్టం అంది ముద్దుగా. తర్వాత రోజు పొద్దుట నుంచి జయ ఉద్రేకంగా ఉంది. ఒళ్ళు వేడిగా సన్నగా వణుకుతుంది. ఎదురుచూపు వల్ల కావచ్చు. నేను ఆఫీస్కి వెళ్ళి హాఫ్ డే సెలవు పెట్టి 1 గంటకి ఇంటికొచ్చేశాను. జయ తలంటూ స్నానం చేసి జుట్టు లూజ్గా ముడి వేసుకుంది. పింక్ రిబ్బన్తో. తెల్ల చీర, తెల్ల బ్లౌజు వేసుకుంది. చాలా ఫ్రెష్గా ఉంది. దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకొని చాలా బాగున్నావురా అన్నాను ప్రేమగా.
అంటే రోజు బాగుండనా అంది బొంగమూతి పెట్టి. నా జయ ఎప్పుడూ అందంగానే ఉంటుంది అన్నాను మళ్ళీ ముద్దు పెట్టుకొని. ఇవాళెందుకో కంగారుగా ఉందండి అంది నన్ను కౌగిలించుకొని. డోంట్ వరీ, అంతా స్మూత్గా జరుగుతుంది అన్నాను వీపు మీద చేతితో రాస్తూ. నచ్చకపోతే మధ్యలో బయటికి వచ్చేస్తాను, మీరే అతనితో మాట్లాడి పంపించి వేయాలి మరి అంది గోముగా. సరే అన్నాను. కాలింగ్ బెల్ మోగింది. తీస్తే రమ పింకు చుడిదారిలో అందంగా ఉంది. జయని చూసి వావ్ అంది మెచ్చుకోలుగా. ఎన్నో ఫస్ట్ నైట్ అంది అల్లరిగా. జయ నా వంక చూసి 3 వేళ్లు చూపించింది సిగ్గుగా. ఈసారి మీ బాస్ ఇండియా వస్తే నేను వదలను అంది రమ. ముగ్గురం నవ్వుకుంటుండగా బెల్ మోగింది మళ్ళీ. రమ తీసింది. అతను నీట్గా ఉన్నాడు నవ్వుతూ. చేతిలో ప్యాకెట్ ఉంది, జయకి గిఫ్ట్ అనుకుంటాను. జయ నవ్వుతూ పలకరించి రిసీవ్ చేసుకుంది. జయని చూసి యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ అన్నాడు సిన్సియర్గా. సిగ్గుపడింది అందంగా. భోంచేశారా అన్నాను. ఇద్దరు తలూపారు అవునని. జయ లోపలి నుంచి స్వీట్స్ తీసుకొచ్చి నలుగురికి సర్వ్ చేసింది. ఎంజాయ్ చేస్తూ తిన్నాము. మెల్లిగా జయ బెడ్రూంలోకి జారుకుంది. తర్వాత రమ లోపలికి వెళ్ళి అతనికి లుంగి తెచ్చి ఇచ్చింది. అతను థ్యాంక్స్ చెప్పి అక్కడే మార్చుకున్నాడు. ఎంజాయ్ నైస్లీ అన్నాను నవ్వుతూ. థ్యాంక్ యూ సార్ అన్నాడు. రమ అతన్ని లోపలికి తీసుకెళ్ళి బెడ్రూంలో వదిలి వచ్చింది. అతను లోపల బోల్ట్ వేసుకున్నాడు. రమ నా ముందు సోఫాలో కూలబడింది. అందరు మొగుళ్ళు మీలాగా స్వీట్గా ఎందుకుండరు అంది నా కళ్ళల్లోకి చూస్తూ. నవ్వి ఊరుకున్నాను. రమ వైపు పరిశీలనగా చూశాను. వయసులో ఉంది కాబట్టి అందంగా ఉంది. నవ్వు ముఖం, కళ్ళు చిలిపిగా ఉంటాయి. కానీ ఎందుకో కోరిక కలగడం లేదు. లేచి నా పక్కన కూర్చుంది. టీవీ చూస్తున్నాం. జయ తర్వాత అన్నీ మీకు చెబుతుందంటగా అని అడిగింది. నవ్వాను. ఆ డీటెయిల్స్ వినడం మీకు చాలా ఇష్టమట్టగా అంది. పర్సనల్ వివరాలు చెప్పినందుకు జయ మీద కొంచెం చిరాకు అనిపించింది. తలూపాను. ఈ రాత్రి మీకు నిద్ర ఉండదు అంది నవ్వుతూ. రాత్రి దాకా ఎందుకు అన్నాను. మేము వెళ్ళగానే దుకాణం మొదలు పెడతారా అంది. నవ్వుతూ అవునన్నాను. జయదే అదృష్టమంటే అంది అసూయగా. ఎందుకు అన్నట్లు చూశాను. మొగుడి అనుమతితో ఇష్టమైన వాళ్లతో ఎంజాయ్ చేసి మళ్ళీ మొగుడితో ఆ డీటెయిల్స్ గుర్తు చేసుకుంటూ ఉండటం అదృష్టం ఎంతమంది పెళ్ళాలకుంటుంది అంది. నేను మాట్లాడలేదు. మీరు మంచి ఆటగాడని చెప్పింది అంది నా ముఖంలోకి చూడకుండా. ఇంకేం చెప్పింది అన్నాను క్యాజువల్గా. మీరంటే జయకి ప్రాణం అంది సిన్సియర్గా. గుండెల నిండా ఊపిరి పీల్చుకొని నిట్టూర్పులా వదిలాను. నాకు మీ జంట అంటే చాలా ఇష్టం అంది. రోజు కలుస్తారా అని అడిగింది. ఆల్మోస్ట్ అన్నాను. మా వారు 10 రోజులకు ఒకసారి అంది నవ్వుతూ. ఇంత ఓపెన్గా మాట్లాడుతున్నా రమ మీద కోరిక కలగడం లేదు. అడిగితే వెంటనే ఒప్పుకుంటుందని తెలుసు. నా మనసంతా లోపలే ఉంది. కొత్త అతనితో జయ ఎలా ఉందో అని ఆలోచిస్తున్నాను. అందువలన రమ ఒంటి నుంచి వచ్చే పర్ఫ్యూమ్ కూడా నన్ను కదిలించలేకపోతుంది. 1 గంట దాటింది. ఏమిటి వీళ్ళు ఇప్పట్లో వచ్చేటట్లు లేరు ఇవాళ, నాకు పస్తే అంది డల్గా. కిచెన్లోకి వెళ్ళి మా ఇద్దరికి టీ తెచ్చి ఇచ్చింది. 2 గంటల తర్వాత అతను బయటికి వచ్చాడు. డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు. రమ టీ ఇచ్చింది. నా ముందు సోఫాలో కూర్చొని టీ తాగి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు. జయ ఇంకా బయటికి రాలేదు. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నా ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.